సమస్యల్లోంచి చింతలు వస్తాయి. చింత ఎందుకు వస్తుంది? ఏడుపు ఎందుకు వస్తుంది? ఏదో నష్టం కలిగింది కాబట్టి, ఏదో మనసుని నొప్పించే కార్యం జరిగింది కాబట్టి, హృదయాన్ని గాయపరిచే కార్యం ఏదో జరిగింది, ఏదో సంభవించకూడనిది సంభవించింది, గుండె మోయలేని బరువు ఏదో నీ కుటుంబంలో, నీ జీవితంలో సంభవించింది. దానివలన చింతలు అనేవి అధికమైపోతూ ఉంటాయి. శాంతి, మనశ్శాంతి అనేది కొంచెముగా నీలోంచి దూరమైపోతూ ఉంటుంది. ఆ ఐహిక విచారములు నీ హృదయాన్ని ఆవరించడం వలన రోజు రోజుకి నీకు తెలియకుండా నేను కృంగిన స్థితిలోకి వెళ్తూ ఉంటావు. ఈ స్థితిని యేసయ్యను కలిగినటువంటి దేవుని ప్రజలైన వారు అనగా మీరందరూ జయిస్తారు యేసు నామములో. ప్రభు యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండటం వలన ఎంత భయంకరమైన స్థితినైనా సరే, ఎంత శోధనకరమైన స్థితినైనా, ఎంత అవమానకరమైన స్థితినైనా, ఎంతగా ఆర్థిక అప్పుబాధలనే ఊబిలో చిక్కబడిన పట్టబడిన స్థితినైనా, ఏ స్థితినైనా సరే యేసు నామములో జయిస్తాను. నీ జీవితాన్ని యేసయ్య